క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? సాల్వ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48 ఈక్వల్స్ 0. గివెన్ ద ప్రొడక్ట్స్. మనకి ఏమి ఇచ్చారు? రెండు ప్రొడక్ట్స్ అయితే రెండు మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఇక్కడ డిగ్రీ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. అంటే ఇప్పుడు మా ఫస్ట్ గివెన్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48 ఈక్వల్స్ 0. వాడు ఇచ్చింది రాసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 4 డిగ్రీస్ ఇచ్చాడు కనుక లెట్ ద రూట్స్ ఎన్ని వస్తాయి అంటే 4 డిగ్రీస్ కనుక 4 రూట్స్ వస్తాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఇందులోనే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు కనుక ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చే 40 d/a ఈక్వల్స్ టు d ఎంత 48. a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ d ఈక్వల్స్ టు 48, a ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 48. మనకి ఇందులో ఇంకోటి ఏమి ఇచ్చారు? రెండు రూట్స్ ప్రొడక్ట్ చేస్తే మల్టిప్లై చేస్తే 6 అన్నారు. అంటే లెట్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 6 అని తీసుకున్నాం మనం. అప్పుడు ఆల్ఫా బీటా గామా డెల్టా ఈక్వల్స్ టు 48. ఆల్ఫా బీటాని 6 అని రాసుకోవచ్చు కదా. 6 గామా డెల్టా ఈక్వల్స్ టు 48. గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48/6 ఈక్వల్స్ టు 8. ఇఫ్ ఒకవేళ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 6 అని వాడిచ్చాడు కదా, అప్పుడు 6 × 1 ఇంకా 1 × 6 2 × 3 3 × 2 కదా. ఇందులోనే మనకి 1 అనేది అవ్వదు. 1 కాంట్ బి రూట్. 1 అనేది ఎప్పటికీ కూడా రూట్ అవ్వదు. ఇందులోనే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48. అప్పుడు ఇది అవ్వదు, ఇది అవ్వదు. 6 × 1 అవ్వదు, 1 × 6 అవ్వదు. అప్పుడు 2 × 3 కానీ 3 × 2 కానీ. మనం ఇప్పుడు 2 × 3 తీసుకున్నాం అంటే 2. ఈ ఎక్స్ పవర్ 4ని 1 కింద, ఎక్స్ క్యూబ్ని 1 కింద, x² మైనస్ 16 మైనస్ 4 48. మనం ఫస్ట్ దాంట్లోనే 0 వేసుకుంటాం. 1 2 1 2 3 2 3 6 మైనస్ 10 2 10 20 మైనస్ 20 మైనస్ 24 2 24 మైనస్ 48 0 అంటే 2 అవుతుంది. ఇప్పుడు 2 3 కదా తీసుకున్నాం మనం. ఇప్పుడు 3 తీసుకుంటున్నాం. 3 1 3 6 3 6 18 8 3 8 24 0. అంటే మనకి ఆల్ఫా బీటా ఏమవుతాయి అంటే 2 × 3. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 3 అవుతాయి. ఇప్పుడు మనకి 4 డిగ్రీస్ కదా ఉంది ఇక్కడ. అంటే మనకి 2 వచ్చాయి, ఇంకా 2 రావాలి. దీన్ని 1 6 8 అంటే x² ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్స్ టు 0 కదా. ఎందుకంటే ఈ రెండు కూడా 0లు అయిపోయాయి కనుక. అప్పుడు 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఫ్యాక్టరైజేషన్లోని యూజింగ్ ఫ్యాక్టరైజేషన్. 6ని 1 8 8. 8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 2 4 + 2 ఎంత? 6 అంటే x² ప్లస్ 4x ప్లస్ 2x ప్లస్ 8 ఈక్వల్స్ టు 0.
ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే మనకి రూట్స్ ఎన్ని వచ్చాయి? ద రూట్స్ ఆర్ -2, -4, 2, 3. 4 రూట్స్ సరిపోయా? ఎందుకంటే మనకి ఇక్కడ 4 డిగ్రీస్ ఉన్నాయి కనుక మనకి ఇక్కడ 4 రూట్స్ వచ్చాయి.